డెమోక్రటిక్ సిస్టమ్ లో. సుధాకర్ రెడ్డి గారు ప్లీజ్, అంటే గతంలో 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించి పనుల గురించి కార్యప్రణాళిక రూపొందించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలలో కేవలం అమరావతి పోలవరానికే పరిమితమయ్యారు. అంద్రినివా కానివ్వండి, అక్కడ వలిగొండ ప్రాజెక్టు కానివ్వండి, ఇతర ప్రాజెక్టుల పైన ఇంకా శ్రద్ధ చూపడం లేదు అనేటటువంటి ఆరోపణ ఉంది. సుధాకర్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారు? అదేం లేదండి. ఇప్పుడు వైజాగ్ అభివృద్ధి మీద చేస్తున్నారు, మా రాయలసీమలో అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ఆయన అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నారు, అన్ని ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నారు, ప్రాజెక్టులు అన్ని చూస్తున్నారు. ఒక చిన్న మాట ఆయనకి ప్రసాద్ రెడ్డి గారి చాలా గట్టిగా మాట్లాడారు, మావిగాన్ అంటూ. సార్ 5 ఏళ్ళు మీరు పరిపాలించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానుల పేరుతో ఈ పిల్లి పురుడు తిరిగినట్టు అటు ఇటు తిప్పుతూ 5 సంవత్సరాలు గడిపేశారు. మాది తాత్కాలిక భవనాలు కట్టించారు చంద్రబాబు అంటున్నారు. ఆ తాత్కాలిక భవనాల్లోనే మీరు మీ సమావేశాలు చెప్పారు, ముఖ్యమంత్రి ఉన్నారు, అన్నీ అయిపోయినాయి. అప్పుడు మావిగాని ఎందుకు ఆలోచన రాలేదండి? ఇవన్నీ అప్పుడు అంటే పిల్వే ఇవన్నీ కూడా ఇంతవరకు పోలవరంలో చెప్పారు. మీరు 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా అవి ఏమీ చేయకపోగా ఈ 2 ఏళ్లలోనే మొత్తం చేయాలని ఎలా అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ఎవరి దగ్గర మంత్రదండాలు లేవండి. ఆ తర్వాత ఆయన కేంద్రంలో పడేసేయాలంటే మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసులకు భయపడి నెలకొకసారి పోయి మోడీని వాళ్ళందరూ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు మీరు ఎందుకు అడ్డం మాట్లాడతారండి? మీరు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అర్థం మాట్లాడు దయచేసి. నేను కూడా ఉన్నాను, నేను జర్నలిస్ట్ కానీ ఎందుకంటే మీరు ఇప్పుడు లాయర్ కూడా ఒక వాదన చేసేటప్పుడు ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి, తర్వాత కౌంటర్ చేయండి. నేను ఏమన్నా మాట్లాడానా? ఆవేశం అప్పుడు ఏమీ చేయలే. ఏం చేస్తున్నారు? ఆయన రాయలసీమ బిడ్డ ఏదో హైకోర్టు పెడతాను కర్నూలు అన్నారు. ఎక్కడ హైకోర్టు? అక్కడేదో చెప్తానన్నారు విశాఖపట్నంలో. ఏమీ చేయకుండా 5 ఏళ్ళు కాలక్షేపం చేసి ప్రజలను మభ్యపెట్టి, సార్ మీకు చెప్తున్న ప్రసాద్ రెడ్డి గారు మీరు కూడా వినండి, నేను సైకాలజిస్ట్ గా ఉండేవాడిని. 2020లో వచ్చాను, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే అప్పుడే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల వల్ల మునిగిపోతారని ఆ రోజే చెప్పాను. మీరు కూడా వినండి. ఏం అమరావతి అంత వ్యతిరేకమా? అమరావతిని కమరావతి అంటారా? అమరావతి మీకు అర్థమైందా? అమరావతి పశ్చిమ దిశ నుంచి వస్తే మొత్తం కర్నూలు, కడప, అనంతపురం వరకు రెడ్లు లేరా? అది రెడ్ల రాజ్యం కాదా? ఇవేదో కేవలం ఒక కులం మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరించడం వల్ల వాళ్ళు దూరం అయ్యారు. పోనీ మీ వాళ్లకు మీ ప్రాంతానికి ఏమన్నా చేసి అది చేయలేదు. ఇప్పుడు మనం శత్రువుల్ని జయించాలనుకున్నప్పుడు మన వాళ్ళనన్నా ఆదరించాలి కదా. సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. మస్తాన్ రావు గారు, భారీ పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం